నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. అంతర్జాతీయ మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం గ్యాంగ్ కు కోలుకోలేని దెబ్బ తగిలింది. దశాబ్దాలుగా భారత నిఘా సంస్థల కళ్లుగప్పి తిరుగుతున్న దావూద్ అత్యంత సన్నిహితుడు గ్లోబల్ డ్రగ్ సిండికేట్ కింగ్ పింగ్ సలీం డోలాను టర్కీ పోలీసులు ఇస్తాన్బుల్లో అరెస్టు చేశారు. 5,000 కోట్ల రూపాయల డ్రగ్స్ నెట్వర్క్ ను నడిపిస్తున్న ఈ కీలక నిందితుడిని పక్కా స్కెచ్ తో టర్కీ ఇంటెలిజెన్స్, పోలీస్ విభాగాలు సంయుక్తంగా బంధించాయి. అసలు ఈ భారీ ఆపరేషన్ ఎలా జరిగింది? నకిలీ పాస్పోర్ట్స్ తో డోలా ఎన్ని దేశాలు తిరిగాడు? భారత్ కు అతన్ని రప్పించే ప్రక్రియ ఎంతవరకు వచ్చింది? ఆ పూర్తి వివరాలు ఇప్పుడు స్పెషల్ స్టోరీలో ట్రాక్ చేద్దాం. అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం అంతర్జాతీయ డ్రగ్స్ సామ్రాజ్యాన్ని కనుసన్నలతో శాసిస్తున్న సలీం డోలా ఎటకెలకు చిక్కాడు. ఇస్తాన్బుల్లోని ఒక విలాసవంతమైన అపార్ట్మెంట్ లో నకిలీ గుర్తింపు పత్రాలతో అత్యంత రహస్యంగా జీవిస్తున్న డోలాను టర్కీ నిఘా సంస్థ నేషనల్ ఇంటెలిజెన్స్ ఆర్గనైజేషన్ అక్కడి పోలీసులు జరిపిన మెరుపు దాడిలో అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ ఆపరేషన్ సమయంలో డోలా వద్ద లభించిన సాక్ష్యాధారాలు చూసి దర్యాప్తు సంస్థలే విస్తపోయాయి. నిందితుడి వద్ద కువైట్ ఫేస్ ఐడితో పాటు బల్గేరియా, యుఏఈకి చెందిన నకిలీ పాస్పోర్ట్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ పాస్పోర్ట్ల ఆధారంగానే అతను ఇంటర్పోల్ కళ్లుగప్పి పలు దేశాల్లో స్వేచ్ఛగా తిరుగుతున్నట్లుగా తేలింది. సలీం డోలా కేవలం ఒక డీలర్ మాత్రమే కాదు, దావూద్ ఇబ్రహీం గ్యాంగ్ లో డ్రగ్స్ ఆపరేషన్స్ ను పూర్తిగా తన భుజస్కంధాలపై వేసుకున్న కీలక సూత్రధారి. దాదాపు 5,000 కోట్ల రూపాయల విలువైన గ్లోబల్ డ్రగ్ సిండికేట్ ను ఇతను నడిపిస్తున్నాడు. భారత్ లోని మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల్లో ఇతని నెట్వర్క్ బలంగా విస్తరించి ఉన్నట్లుగా దర్యాప్తులు వెల్లడైంది. గతంలో మహారాష్ట్రలోని సాంగ్లీలో బయటపడిన ఎండి డ్రగ్ తయారీ కేంద్రం వెనుక కూడా డోలా హస్తం ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. దావూద్ ఇబ్రహీం ఆదేశాలతోనే డోలా ప్రపంచ వ్యాప్తంగా షెల్ కంపెనీస్ ను ఏర్పాటు చేసి ఇంటర్నేషనల్ షిప్పింగ్ కారిడార్స్ ద్వారా డ్రగ్స్ సరఫరాను అత్యంత రహస్యంగా సాగిస్తున్నాడు. అయితే ఈ అరెస్ట్ వెనక భారత నిఘా సంస్థల కృషి ఎంతో ఉంది. గతేడాదే డోలా కుమారుడిని యుఏఈ అధికారులు అరెస్టు చేసి ముంబై పోలీసులకు అప్పగించగా అప్పటి నుంచి డోలా కదలికలపై నిఘా మరింత పెరిగింది. ఇంటర్పోల్ ఇప్పటికే ఇతనిపై రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేయడంతో టర్కీ పోలీసులకు భారత్ ఏజెన్సీస్ ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందించాయి. దాడి జరిగిన సమయంలో డోలా అపార్ట్మెంట్ నుంచి 25 లక్షల రూపాయల విలువైన నకిలీ కరెన్సీని, భారీగా నగదును, అత్యంత ప్రమాదకరమైన సింథటిక్ డ్రగ్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డి కంపెనీ ఆర్థిక మూలాలను దెబ్బతీయడంలో ఈ ఆపరేషన్ ఒక మైలురాయిగా నిలిచిపోయింది. ప్రస్తుతం సలీం డోలాను ఇస్తాన్బుల్లోని డిపోటేషన్ సెంటర్ కు తరలించారు. నిందితుడిని భారత్ కు రప్పించేందుకు అవసరమైన చట్టపరమైన ప్రక్రియను భారత విదేశాంగ శాఖ, మహారాష్ట్ర పోలీసులు ఇప్పటికే ప్రారంభించారు. అతి త్వరలోనే ముంబై పోలీసుల ప్రత్యేక బృందం ఇస్తాన్బుల్ కు వెళ్లి అతన్ని అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది. డోలా దొరకడంతో దావూద్ ఇబ్రహీం ప్రస్తుతం ఎక్కడున్నాడు, పాకిస్తాన్ లో అతనికి అందుతున్న మద్దతు ఏంటి అనే అంశాలపై కూడా మరిన్ని కీలక రహస్యాలు బయటపడే అవకాశం ఉంది. అయితే ఈ అంతర్జాతీయ ఆపరేషన్ అండర్ వరల్డ్ మాఫియాకు గట్టి హెచ్చరికగా మారింది.